Welcome to AnilTv Educations. See children, laws of exponents. In that first one, all these laws of exponents you have to remember. First one, a power m into a to the power n equal to a to the power m plus n. Already we know children, suppose 3 to the power 5. So here 3 is base, 5 is exponent or power. Exponent or power. We can call it as exponent or power. 3 to the power x or y to the power 2, y power 2 or y square. Y is base, 2 is exponent. Here 3 is base, x is exponent. We know already. Okay, see here, first law of exponent, a to the power m into a power n equal to a to the power m plus n. See, and second one, a to the power of m whole power n equal to a power mn or a to the power of m into n. Here ab whole power m equal to a power m into b power n. A to the power minus n equal to 1 by a to the power n. A to the power 0 equal to 1. Here a must not equal to 0. A by b whole power n equal to a by n by b by n, b to the power n. If m is greater than n, a power m by a power n equal to a to the power m minus n. If n is greater than m, a power m by a power n equal to 1 by a to the power of n minus m. N equal to m. If n equal to m, a by m by a to the power of m by a to the power of n equal to 1. మనం ఈ ప్రతి లా ఆఫ్ ఎక్స్పోనెంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలగాలి. అప్పుడే మనకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ గుర్తుంటే ఈజీగా. సపోజ్ ఫస్ట్ వన్ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కదా. సో ఇయర్ 2 power 3 ఇంటూ 2 power 5. సో ఇయర్ ఏ ఈక్వల్ టు 2, ఎం ఈక్వల్ టు 3, ఎన్ ఈక్వల్ టు 5. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 2 to the power 3 plus 5 ఈక్వల్ టు 2 power 8. మనం సెకండ్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ తీసుకుంటే చూడండి, 2 power 3 whole power 4. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్లో ఉంది. మనం ఎట్లా ఎక్స్పాండ్ చేస్తాం, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ రాసుకోవచ్చు. సో ఇయర్ 2 to the power 3 into 4, 2 power 12. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి, ఏబి హోల్ పవర్ ఎం ఉంది అంటే 2 into 3 whole power 4. 2 into 3 whole power 4. Here a equal to 2, b equal to 3 and m equal to 4. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా, 2 power 4 into 3 power 4. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 3 power minus 4. సపోజ్ ఇది a పవర్ మైనస్ ఎన్ ఫార్ములాకి ఎగ్జాంపుల్. ఫోర్త్ వన్, a to the power minus n ఈక్వల్ టు 1 by a power n or a power n ఈక్వల్ టు 1 by a to the power of minus n. సో 3 to the power of minus 4 ఈక్వల్ టు 1 by 3 to the power 4. 1 by 3 to the power 4 value 81. And next 2 by 3 whole to the power 3 అనుకోండి. this is like a by b whole power n, a power n by b power n. సో 2 power 3 by 3 power 3. ఈ పవర్ 3 అనేది న్యూమరేటర్ రాసుకుంటాం, డినామినేటర్ కూడా రాస్తాం. అండ్ ఇంకొకటి a to the power 0 ఈక్వల్ టు 1 ఉంది కదా. సో 7 power 0 వాల్యూ 1, 10 power 0 వాల్యూ 1. అంటే ఇక్కడ 10, 7 అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అదే నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఎనీ వేరియబుల్ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఇక్కడ కండిషన్లో ఎం ఈజ్ గ్రేటర్ చూడండి. సపోజ్ 7 power 3 by 7 power 1. ఇక్కడ ఎట్లుంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ లాగా ఉంది, ఎం గ్రేటర్గా ఉంది. సో 7 power 3 minus 1 ఈక్వల్ టు 7 square. అదే 7 square by 7 power 5 ఉందనుకోండి. ఇది ఎట్లుంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఎన్ గ్రేటర్గా ఉంది. ఎన్ గ్రేటర్గా ఉంటే ఫార్ములా ఏమవుతుంది, 1 by 7 power 5 minus 2 ఈక్వల్ టు 1 by 7 power 3. అండ్ నెక్స్ట్ వన్, ఎన్ ఈక్వల్ టు ఎం అయింది అనుకోండి. సపోజ్ 7 power 3 by 7 power 3 అయింది అనుకోండి, వాల్యూ ఏమవుతుంది 1. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు ఎం, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు 1. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అట్లీస్ట్ ట్రై టు గివ్ 1 ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్కి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసినాం కదా. మీరు మెయిన్గా ఏం చేయాలి, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ని గుర్తుంచుకోవాలి. అట్లీస్ట్ మనం సెల్ఫ్ ఒక ఎగ్జాంపుల్ అయినా ఇవ్వగలగాలి ప్రతి లా ఆఫ్ ఎక్స్పోనెంట్కి. ఓకే, సి చిల్డ్రన్, మనకి 2 power 3 వాల్యూ 8 అని తెలుసు.
సపోజ్ 2 power x ఈక్వల్ టు 8 అని అనుకోండి. అప్పుడు x వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? వి నో చిల్డ్రన్ 2 to the power 3 ఈక్వల్ టు 8, 2 into 2 into 2, 2 to the 4, 4 to the 8. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను ఇక్కడ? 2 power x ఈక్వల్ టు 8 అయితే x వాల్యూ ఎంత? ఇఫ్ 2 power x ఈక్వల్ టు 8 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇఫ్ 2 power x ఈక్వల్ టు 8 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. అప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తూ 2 power x ఈక్వల్ టు 8 నేను రాసుకోవచ్చు, 2 power 3గా రాసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆల్సో ఈక్వల్. సో x ఈక్వల్ టు 3 అని రాస్తాం. అదే మనకి 2 power x ఈక్వల్ టు 5 ఉందనుకోండి, మనం 5ని 2 powerగా రాయరాదు, అప్పుడు ఏం చేస్తాం మనం? లాగరిథమ్స్. అలాంటి కేసులో ఏం చేస్తాం మనం? ఇఫ్ a power x ఈక్వల్ టు n అయితే log n బేస్ a ఈక్వల్ టు x. చూడండి, a power x ఈక్వల్ టు n, దీన్ని మనం లాగరిథం ఫామ్లోకి రాసుకుంటే log n బేస్ a ఈక్వల్ టు x. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథం ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అండ్ లాగరిథం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ సి చిల్డ్రన్ 2 power 3 ఈక్వల్ టు 8 అయింది అనుకోండి, దీన్ని లాగరిథం ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇది ఇక్కడ స్మాల్ a ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3 అండ్ క్యాపిటల్ N ఈక్వల్ టు 8. a ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 8. దీన్ని లాగరిథం ఫామ్లోకి రాసుకుంటే ఏమవుతుంది? log n అంటే ఏమవుతుంది? 8 బేస్ 3 ఈక్వల్ టు x. వాల్యూ ఎంత? 3. ఇయర్ ఏ వాల్యూ ఎంత? a పవర్ x కదా, సో 2 power 3. a ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ ఏమవుతుంది? log 8 బేస్ 2 ఈక్వల్ టు 3. అంటే ఏదైనా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథం ఫామ్లోకి కన్వర్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నోట్ దిస్ ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ a పవర్ x ఈక్వల్ టు n దెన్ log n బేస్ a ఈక్వల్ టు x. అది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది? ఎనీ ఎక్స్పోనెన్షియల్ని లాగరిథం ఫామ్లోకి కన్వర్ట్ చేయడం, లాగరిథమ్స్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం లాస్ ఆఫ్ లాగరిథమ్స్ చూద్దాం. ఇంతకుముందు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ చూసినాం కదా, ఇప్పుడు లాస్ ఆఫ్ లాగరిథమ్స్. దిస్ ఈజ్ ఆల్సో మెయిన్లీ హౌ టు రిమెంబర్. ఫస్ట్ వన్ మనకి ఇది ప్రొడక్ట్ రూల్. log xy బేస్ a ఈక్వల్ టు log x బేస్ a ప్లస్ log y బేస్ a. ఇదేంటిది? log xy ఫార్ములా. ఇక్కడ నెక్స్ట్ log x బై y బేస్ a, log x బేస్ a మైనస్ log y బేస్ a. ఇక్కడ మనకి ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తున్నాను, బై ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. అండ్ log 1 బేస్ a ఆర్ log 1 టు ఎనీ బేస్ వి గెట్ 0. log 1 టు ఎనీ బేస్ ఆర్ log 1 బేస్ a ఈక్వల్ టు 0. ఇక్కడ సపోజ్ ఏమైనా బేస్ లేదు అంటే ఏమున్నట్టు? 10. ఏం లేదు అంటే ఏమున్నట్టు? 10 ఉన్నట్టు. అండ్ log m పవర్ n ఈక్వల్ టు ఈ పవర్ nని ముందు రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ log m, n log m. అండ్ నెక్స్ట్ a టు ద పవర్ log n బేస్ a ఈక్వల్ టు n అండ్ log a బేస్ a ఈక్వల్ టు 1. These all are laws of exponents you have to remember. Children, exercise 1.5 ఫస్ట్ బిట్ చూడండి. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లకి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. log 5 బేస్ 25. మనం ఇంతకుముందు లాస్ ఆఫ్ లాగరిథం చూసుకున్నప్పుడు ఒక ఫార్ములా మిస్ అయింది. మిస్ అంటే ఇది log a బేస్ a స్క్వేర్ ఉందనుకున్నామా, డైరెక్ట్గా మనం 1/2 అనొచ్చు. అదే log a బేస్ log a బేస్ a పవర్ 3 అప్పుడు ఏమవుతుంది? 1/3 అవుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. log 5 బేస్ 25 దీన్ని ఏం రాసుకోవచ్చు? log 5 బేస్ 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. వి నో 5 స్క్వేర్ వాల్యూ 25. అప్పుడు వాల్యూ ఏమవుతుందమ్మా? 1/2 అవుతుంది. log 5 బేస్ 5 స్క్వేర్, log 5 బేస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 1/2. లేదు మనం ఇంకో మెథడ్లో కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ గివెన్, వాట్ ఈస్ గివెన్? let that equal to log 5 బేస్ 25 ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ x. ఇది లాగరిథం ఫామ్. ఈ లాగరిథం ఫామ్ని నేను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాను. మనకు తెలుసు ఏంటిది? a పవర్ x ఈక్వల్ టు n అయితే మనం ఏమనుకుంటాం? log n బేస్ a ఈక్వల్ టు x.
సో దీన్ని మనం దానిలోకి తీసుకుంటే ఇది లాగర్థం ఫామ్ కదా. లాగ్ ఇయర్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 5, స్మాల్ ఏ బేస్ ఈక్వల్ టు 25, ఎక్స్ అంటే ఎక్సే. సో ఇది లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ని ఎక్స్పోనెన్షియల్లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్లోకి రాసుకుంటే ఏమని రాసుకోవచ్చమ్మా, స్మాల్ ఏ ఈక్వల్ టు 25 కదా, 25 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 మీన్స్ 5 పవర్ 1. ఈ లాగర్థం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేశాను. ఈ 5ని 25ని 5 పవర్ 2గా రాసుకోవచ్చు, హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ 1. మళ్ళీ దీన్ని ఏం చేసుకోవచ్చమ్మా, 5 పవర్ 2 ఇంటూ ఎక్స్, ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. సో 5 పవర్ 2x ఈక్వల్ టు 5 పవర్ 1. ఇది ఎట్లుంది మళ్ళీ, బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్, ఇరువైపులు ఏమున్నాయి, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఏమొచ్చు, ఘాతాంకాలు అంటే ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్, అంటే 2x ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. x ఈక్వల్ టు 1/2. x అంటే ఏంటిదమ్మా, లాగ్ 5 బేస్ 25 ఈక్వల్ టు 1/2. అంటే ఇది లాగర్థం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, లాగ్ 3 బేస్ 81, 3 బేస్ 81. సో 81 కూడా మనం ఏం రాసుకోవచ్చు, 81 3 పవర్ 4, 3 టు ద పవర్ 4 ఏమని రాసుకోవచ్చు, లాగ్ 3 బేస్ 3 పవర్ 4, 3 పవర్ 4 వాల్యూ, 3 3 ద 9, 9 3 ద 27, 27 3 ద 81. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఆన్సర్ 1/4 1 స్టెప్లో రాసుకోవచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ సేమ్ లాగర్థం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే, లెట్ గివెన్ వాట్ ఈస్ గివెన్, లాగ్ 3 బేస్ 81 ఈక్వల్ టు ఎక్స్, 81 పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ కదా 3. సో 81ని 3గా కన్వర్ట్ చేయొచ్చు, బేస్ 3 వచ్చేటట్టు. సో 81 అంటే 3 పవర్ 4 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు, 3 పవర్ 4 ఇంటూ ఎక్స్, 4x ఈక్వల్ టు 3 పవర్ 1. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏమని చెప్పొచ్చు, 4x ఈక్వల్ టు 1 అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది, 1/4. ఈ ఇంటూ 4 రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. సో మల్టిప్లయర్ రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మల్టిప్లయర్ బికమ్ ఏ డివైజర్. x ఈక్వల్ టు 1/4. x మీన్స్ వాట్, లాగ్ 3 బేస్ 81 ఈక్వల్ టు 1/4. సో మనకి ఇక్కడ 1/16, లాగ్ 1/16 బేస్ 2 ఉంది కదా, 1/16 ఏమవచ్చు, 1/2 పవర్ 4, 1/2 పవర్ 4. మనం ఇక్కడ ఫార్ములా చూసినాం, 1/a పవర్ n ఈక్వల్ టు a టు ద పవర్ -n. అప్పుడు 1/2 పవర్ 4 నేను రాసుకోవచ్చు అమ్మా, 2 పవర్ -4 రాసుకోవచ్చు, 2 పవర్ -4 రాసుకోవచ్చు. అంటే 1/16 ఏమని రాసుకోవచ్చు, 2 పవర్ -4 రాసుకోవచ్చు. అప్పుడు లాగ్ 2 పవర్ -4 బేస్ 2, లాగ్ 2 పవర్ -4 రాసుకున్నాను. ఇది 1/16 ఈక్వల్ టు, ఇక్కడ 1/16 ప్లేస్లో ఏం రాసిన, 2 పవర్ -4 రాసిన, బేస్ 2 రాసుకున్నాను. అప్పుడు నెక్స్ట్ ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ m పవర్ n బేస్లో ఉంది, లాగ్ m పవర్ n లాగా ఉంది. లాగ్ m పవర్ n అంటే ఏం తీసుకోవచ్చు, n లాగ్ m అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు, -4 లాగ్ 2 బేస్ 2. మనకి ఇది కూడా తెలుసు, లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఏమవుతుంది, లాగ్ a బేస్ a ఫార్ములా, లాగ్ a బేస్ a ఈక్వల్ టు 1, లాగ్ 5 బేస్ 5 1, లాగ్ 10 బేస్ 10 1. మనకి ఇక్కడ లాగ్ 81 బేస్ 81 ఉందనుకోండి, వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో -4 ఇంటూ 1 -4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్, -4 వస్తుంది. సో మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. లెట్ లాగ్ 1/16 బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్, 2 పవర్ x ఈక్వల్ టు 1/16, 2 పవర్ x ఈక్వల్ టు 1/2 పవర్ 4, 2 పవర్ x ఈక్వల్ టు 2 టు ద పవర్ -4. ఇక్కడ 1/a పవర్ n ఫార్ములా యూజ్ చేసిన, 1/a పవర్ n ఈక్వల్ టు a టు ద పవర్ -n. సో అప్పుడు మనం డైరెక్ట్గా రాయొచ్చు, x ఈక్వల్ టు 4. బోత్ సైడ్స్ ఏమున్నాయి, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. వీటిని ఏమంటాం, భూములు అంటాం తెలుగులో. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. x ఈక్వల్ టు -4, x ఈక్వల్ టు -4 మీన్స్ దిస్ ఈక్వల్ టు -4. ఇక్కడ ఇది ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. ఫస్ట్ ఎంత వచ్చిందమ్మా, 1/2 వచ్చింది.
మనం మళ్ళీ చెప్తున్నాం, క్వశ్చన్ లేదు, ఆన్సర్ అనేది ఇది వచ్చింది. నెక్స్ట్ 4th వన్ చూడండి, log 1 base 7. మనం ఇంతకుముందు ఏం చెప్పిన ఫార్ములాలో log 1 to any base, దీనికంటే ముందు క్లాస్లో ఏం చెప్పినాం, log 1 to any base ఈక్వల్ టు 0 అన్నాం. అంటే డైరెక్ట్ ఎప్పుడైనా log 1 కనిపిస్తే మనం ఏం రాసుకోవచ్చు, 0 అని రాసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. లెట్ log 1 base 7 ఈక్వల్ టు x, అప్పుడు బేస్ 7 ఉంది, పవర్ x ఈక్వల్ టు 1, 7 పవర్ x ఈక్వల్ టు 1 నేను ఏం రాస్తున్నా అంటే 7 పవర్ 0 రాస్తున్నా. మనకు తెలుసు ఏమని, 7 పవర్ 0 వాల్యూ 1. సార్ మరి అక్కడ 7 పవర్ ఎందుకు రాయాలి, 8 పవర్ కూడా రాయొచ్చు, 9 పవర్ రాయొచ్చు, 10 పవర్ రాయొచ్చు. సో 7 పవర్ తీసుకున్నప్పుడు మనకు బేసెస్ ఈక్వల్గా ఉంటాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. x అంటే ఏంటిది, log 1 base 7 ఈక్వల్ టు 0. log 1 ఎనీ బేస్, ఏ బేస్ అయినా తీసుకోండి. ఇక్కడ సపోజ్ 8 ఉందనుకోండి, 8 పవర్ x 1 అంటే 8 పవర్ 0 తీసుకోవచ్చు. 8 పవర్ x ఈక్వల్ టు 8 పవర్ 0, బేసెస్ ఈక్వల్ అవుతాయి, మళ్ళీ పవర్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అప్పుడు x వాల్యూ 0 అవుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, నెగటివ్ బేస్ కానీ పాజిటివ్ ఎనీ బేస్, ఏ బేస్ తీసుకున్నా కూడా మనకి వాల్యూ ఏమైతే log 1 వాల్యూ 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, log రూట్ ఎక్స్ బేస్ ఎక్స్. log రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి log రూట్ ఎక్స్ని, రూట్ అంటే ఏంటి, దట్ ఇండికేట్స్ 1/2. హియర్ ఎక్స్ పవర్ 1/2 బేస్ ఎక్స్. మరి ఇది ఎట్లుంది, మళ్ళీ log m పవర్ n లాగా ఉంది. సో అప్పుడు 1/2 log x బేస్ x, 1/2 ఇంటూ log x బేస్ x ఈక్వల్ టు 1, 1/2 ఇంటూ 1, 1/2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log రూట్ ఎక్స్ బేస్ x, 1/2. మళ్ళీ ఇక్కడ కూడా log 512 బేస్ 2. 512 అన్నప్పుడు ఫస్ట్ 512 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 2 2s are 4, రిమైనింగ్ 1, 1 1 అంటే 11, 2 5s are 2 6, మళ్ళీ 2 విత్ డివిజిబుల్, 2 1s are 2 2s are 4, 2 8s are 2 6s are 2 4s are 2 3s are 2 2s are 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are. ఎన్ని 2s వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9. అంటే 512 అంటే ఏం రాసుకోవచ్చు, 2 పవర్ 9, 2 to the power 9 log 2 పవర్ 9 బేస్ 2 ఈక్వల్ టు, మళ్ళీ ఏం రాసుకోవచ్చు దీన్ని, ఈ పవర్ 9 ఉంది కాబట్టి ఇది ముందుకు వస్తుంది, 9 log 2 బేస్ 2, 9 log 2 బేస్ 2. దీన్ని ఏం రాసుకోవచ్చు, 9 log 2 బేస్ 2 రాసుకోవచ్చు. ఎందుకు, రీజన్ ఏంటిది, m log m పవర్ n ఈక్వల్ టు n log m, n log m. సో 9 ఇంటూ log 2 బేస్ 2 వాల్యూ 1, 9 ఇంటూ 1 9. మళ్ళీ మనం నెక్స్ట్ వన్ తీసుకుంటే log 0.01 బేస్ 10 ఉంది. సో దాన్ని మనం ఏం తీసుకోవచ్చు, log 0.01ని 1/100 తీసుకోవచ్చు. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే 2 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 1 వస్తుంది. 001 మీన్స్ 1, డినామినేటర్లో 1 ఆఫ్టర్ 2 zeros వస్తాయి. బై 10 log 1/100 నేను రాసుకోవచ్చు, log 1/10² బేస్ 10. మళ్ళీ 1/10² అంటే ఏం రాసుకోవచ్చు, log 10 పవర్ -2 బేస్ 10. ఇది log 1/a పవర్ n లాగా ఉంది. 1/a పవర్ n అంటే ఏమవుతుంది, a పవర్ -n అవుతుంది. సో ఇక్కడ 10 పవర్ -2. మళ్ళీ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ -2 అనేది ముందుకు వస్తుంది, log 10 బేస్ 10 -2 ఇంటూ 1 ఈక్వల్ టు -2. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ log 8/27 ఉంది. ఇక్కడ 2 బేస్ ఏముంది, 2/3 ఉంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే log 8ని 2 పవర్ 3 రాసుకోవచ్చు, 27ని 3 పవర్ 3 బేస్ 2/3. అప్పుడు దీన్ని ఏం రాసుకుంటున్నాను అంటే log ఇది a పవర్ n బై a పవర్ n బై b పవర్ n లాగా ఉంది. అంటే ఏం తీసుకోవచ్చు, a బై b హోల్ పవర్ n, n మీన్స్ 2 బై నాట్ బై బేస్ 2/3. మళ్ళీ దీన్ని ఏం తీసుకోవచ్చు, 2 log 2/3 బేస్ 2/3. సో 2 into 1 ఈక్వల్ టు 2. Okay, once all of you, all these you have to note this.